హైదరాబాద్లో షాపింగ్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. కానీ చార్మినార్కు మించిన షాపింగ్ ఏరియా ఏదైనా ఉందంటే అది నుమాయిష్ ఎగ్జిబిషన్. నాంపల్లిలో ప్రతి ఏటా జనవరిలో దాదాపు నెలన్నర పాటు జరిగే ఎగ్జిబిషన్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, దాంతోపాటు ఈసారి సంక్రాంతికి ఎంతమంది ఈ షాపింగ్ని విజిట్ చేశారు, ఇక్కడ వ్యాపారం ఎలా సాగుతోంది, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా కూడా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరిలో మొదలవుతుంది. ఈ సంవత్సరం జనవరి 3 నుంచి ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 16 డేస్ నుంచి ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ లోపలికి వచ్చే విజిటర్స్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు భారీ బందోబస్తు, అట్లాగే పక్కా ఇక్కడైతే అన్ని రకాల చెకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లేడీస్ బ్యాగ్స్ కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విజిటర్స్కి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం 84వ సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ అయితే ఫుల్ టు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ముఖ్యంగా వీకెండ్స్ కావచ్చు, ఫెస్టివల్ హాలిడేస్ వస్తే చాలు నగరం నలుమూలల నుంచే కాదు, ఏపీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిటర్స్, షాపింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు. ఆ క్రౌడ్ అంతా మనం చూస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక అన్ని రకాల స్టాల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి ఫ్యామిలీకి కావాల్సిన ఎంటైర్ అన్నీ కూడా ఇక్కడ కొనుక్కునేలాగా దొరుకుతాయి. అందులో ముఖ్యంగా బట్టలు, ఫుడ్కి సంబంధించి చాట్స్ కావచ్చు, అట్లాగే షవర్మా, పిస్తా, హలీం ఇట్లాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఫ్యామిలీతో పిల్లలతో కలిసి వస్తారు కాబట్టి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే తింటున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ షాపింగ్తో పాటు ఈ ఫుడ్, చిన్నపిల్లలకు గేమింగ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ప్రజెంట్ మనం చూడొచ్చు పిస్తా హౌస్ వాళ్ళ స్టాల్లో కంప్లీట్గా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ లైవ్గా వీళ్ళు కుక్ చేసి ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరు బిర్యానీ తర్వాత ఎక్కువగా తినేది కబాబ్స్, హలీం. అందులో ఇక్కడ కబాబ్స్ అన్నీ కూడా వీళ్ళు అప్పటికప్పుడు న్యాచురల్ పద్ధతిలో బొగ్గుల పైన వీళ్ళు కబాబ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్లో ఫేమస్ డిష్ అంటే పత్తర్కా గోష్కు సంబంధించి వీళ్ళు ఇక్కడ లైవ్ కుకింగ్ చేస్తున్నారు. కస్టమర్స్ షాపింగ్ చేసి వచ్చి హ్యాపీగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తినేలాగా ఇక్కడ స్పేషియస్గా అన్ని రకాల ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది ఈ సంవత్సరం ఎగ్జిబిషన్? చాలా క్రౌడ్ వస్తున్నారు కదా, బిజినెస్ ఎట్లా అవుతుంది? బ్యూటిఫుల్. ఈసారి మంచిగా సెటప్ అయింది. పబ్లిక్ స్పందన కూడా మంచిగా ఉన్నది ఈసారి. దే ఆర్ ఎంజాయింగ్. షాపింగ్తో సహా ఫుడ్కు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇంకోటి ఈసారి మేము ఇక్కడ పిస్తా హౌస్ ఇట్స్ అ ఫస్ట్ టైం. ఎవ్రీ టైం ఇక్కడ మనకు ఓన్లీ హలీం దొరికేది. పిస్తా హౌస్ ఈసారి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా స్టార్ట్ చేసింది. తందూరి చికెన్, నార్మల్గా మలై కబాబ్, జాఫ్రానీ కబాబ్, టంగడి కబాబ్, పత్తర్కా చికెన్, అలాగే పత్తర్కా మటన్ కానీ, షీక్ కబాబ్, మళ్ళీ సీ ఫుడ్స్ వచ్చేసి ప్యూర్ మరెల్ ఫిష్, ప్రాన్స్ అలా ఉన్నది. ఇక షాపింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల కలెక్షన్ అయితే చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి. అందులో కాశ్మీరీ కలెక్షన్స్, ముఖ్యంగా కాశ్మీర్లో చేసిన హ్యాండ్లూమ్స్తో చేసిన డిజైనర్ కుర్తీస్ కావచ్చు, శారీస్, అట్లాగే షాల్స్ ఇవన్నీ కూడా చాలామంది ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టిన ప్రతిసారి కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ మనం ఒక స్టాల్లో చూడొచ్చు కంప్లీట్గా కాశ్మీరీ కలెక్షన్స్ అన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు వేసుకునేలాగా రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం యూస్ఫుల్ అయ్యే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేస్తున్నారు. स्पेशल सब कुछ हमारे पास, रेट भी जेन्युइन है. ये हमारे पास 500 का सूट है,
500 कितने से लेकर कितने तक है प्राइस? 350 से लेकर 2000 तक हमारे पास सूट है जी। डिज़ाइन आपके सामने लगे हैं, सब कुछ, सब डिज़ाइन है। हम ड्रेस मटेरियल रेडीमेड चाहिए वो भी मिलेगा, शॉल स्टोल सब कुछ है हमारे पास अवेलेबल जी। बेस्ट प्राइस जी। इधर बहुत सारे, इधर हज़ारों में लोग आते हैं और शॉपिंग करते हैं अच्छे से। अभी ज़्यादा अच्छा चल रहा है, फेस्टिवल में ज़्यादा चल रहा है। నుమాయిష్లో ఇటు ముఖ్యంగా షాపింగ్లో చూసుకుంటే హోమ్ ఫుడ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇందులో చూడొచ్చు మెయిన్గా రాగి కావచ్చు, డిఫరెంట్ వెరైటీ హోమ్ ఫుడ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అప్పటికప్పుడు తయారు చేసి తినే వెరైటీ ఐటమ్ అన్నీ కూడా వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇది పంజాబ్ నుంచి వచ్చిన స్టాల్. అందులో ఎక్కువగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చిప్స్ కావచ్చు, వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళు ఆర్గానిక్ అండ్ హెల్దీ వేలో తయారు చేసినవి ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ పెట్టారు. దాంతోపాటు ఇటువైపు మనం చూస్తే కాకినాడ నుంచి తీసుకొచ్చిన వెరైటీస్, మ్యాంగో అక్కడ ఫేమస్ కాబట్టి అక్కడ నుండి తీసుకొచ్చిన వెరైటీస్ అన్నీ కూడా హోమ్ ఫుడ్స్ ప్రదర్శిస్తున్నారు. ఎక్కడెక్కడ కాశీ నుంచి కన్యాకుమారి నుంచి మొత్తం ప్రొడక్షన్ ప్రోడక్ట్స్ అవన్నీ రీజనబుల్ నుంచి ఉంటాయి, అన్నీ ఉంటాయని విన్నాము. ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా, చాలా బాగుంది. చాలా క్రౌడ్ ఉంది. ఇక పార్కింగ్ చెప్పాలంటే కూడా ఎంతో దూరం, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నుంచి దూరం ఉంది. ఆడ పెట్టేసి వచ్చినాము. ఇప్పుడు కూడా చిన్న పాపలైనా కానీ అంత ఇబ్బంది అయితే ఏం లేదు. నుమాయిష్ అంతా బాగానే ఉంది. ఎప్పుడు వినడం కానీ ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ చాలా ఎక్కువ రష్ ఉందని అనిపిస్తుంది. ఎక్కువ విమెన్కి చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. లేడీస్ అయితే ఎక్కువ షాపింగ్ చేయొచ్చు, అబ్బాయిలు పెద్ద ఏం లేవు. రైట్స్ తక్కువ ఉన్నాయి, ఫుడ్ బాగానే ఉంది, కానీ చాలా రష్ ఉంది. పార్కింగ్ అస్సలు దొరకట్లేదు బయట. ప్రజెంట్ మనం ఇక్కడ ఒక స్టాల్ చూడొచ్చు, కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్కి సంబంధించింది. కాశ్మీర్ నుండి తీసుకొచ్చిన ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు సాఫ్రాన్ చాలా ఫేమస్. ముఖ్యంగా కాశ్మీర్ నుండి వచ్చినట్టే కుంకుమ పువ్వు ప్రతి ఒక్కరు అక్కడిది కొనాలనుకుంటారు. అక్కడికి వెళ్ళి కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, సాఫ్రాన్, అట్లాగే మసాలాలకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ స్టాల్ వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎట్లా అవుతుంది బిజినెస్ అని. हमारे पास मैम ऑल टाइप ड्राई फ्रूट्स मिलेंगे एंड स्पाइसेस हमारे पास मिलेंगे, जैसे कि हमारा फेमस सैफरॉन है, कुमकुमपू जिसको तेलुगु में बोलते हैं, और हमारा स्पेशल हनी है कश्मीरी मामरा आलमंड्स है जिसके अंदर ऑयल रहता है, और वॉलनट्स में भी हमारे पास ऑयल रहेगा. डेट्स में भी बहुत सारी वैरायटी है, जैसे कि ये जॉर्डन का है, और हाँ ये जॉर्डन का डेट्स है, सुपर जंबो साइज़ में आएगा, ये प्रीमियम क्वालिटी. एक खुद मैम ये डिफरेंट प्राइस के हमारे पास 600 रुपीज़ से स्टार्टिंग प्राइस है, 1800 रुपीज़ तक हमारे पास क्वालिटीज़ है इसके अंदर. और हमारे पास पूरे आपको ऑर्गेनिक बेस पे रहेंगे. और हमारे पास बेरीज भी है, जैसे कि क्रैनबेरीज है. क्रैनबेरीज है जो है यूरिनरी ट्रैक इन्फेक्शन, किडनी स्टोन्स, रेड ब्लड, वाइट ब्लड सेल्स के लिए यूज़ किया जाता है. ఇక నుమాయిష్లో అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదంటే అది అమ్యూజ్మెంట్ రైడ్స్. ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాము, ప్లే ఏరియా. ఇదంతా కూడా చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దాంతోపాటు యూత్ ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల గేమ్స్ని ఇక్కడ ఎక్కి రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కప్ సాసర్ కావచ్చు, జాయింట్ వేలు, అట్లాగే రైడ్స్కి సంబంధించి పిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జాయ్ రైడ్స్ని అయితే ఎంజాయ్ చేస్తూ హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము తప్పక. ఈ ఇయర్ కూడా చాలా ఓవర్ క్రౌడెడ్గా ఉంది, కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ పిల్లల కోసం ఈ గేమ్స్ దగ్గర చాలా వచ్చి వాళ్ళు చాలామంది అంటే కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ అండి మేము వస్తాం కదా. మేము లోకలే అండి, హైదరాబాద్ లోకలే. సో యాక్చువల్లీ వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేస్తాము. అండ్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అన్నీ వచ్చి వెళ్తాము. అండ్ మోస్ట్లీ లైక్ కొంతమంది మా ఫ్యామిలీ వాళ్ళు ఫుడీస్, దే విల్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఆల్. నా పేరు మనోజ్ఞ. మేము నిర్మల్ నుండి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మేమందరం వచ్చాము, మా రిలేటివ్స్ అందరం జాయిన్ సంక్రాంతి హాలిడేస్ ప్లస్ ఎగ్జిబిషన్ చూడాలని హాస్టల్ వెళ్ళకుండా ఆగిన.
మేమందరం వచ్చినాం, మమ్మీ పిన్ని మినిమం 10 మెంబర్స్ దాకా ఉన్నాం, అందరం వచ్చాం. అన్నీ చూస్తున్నాం కానీ షాపింగ్ అన్నీ చేస్తున్నాం. కాస్ట్ అయితే చాలా ఉంది. రైట్స్ వేరే అసలు నో వర్డ్స్. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే ఫుల్ క్రౌడ్ వస్తున్నారు. మరి ఈ ఎగ్జిబిషన్ ఎలా కొనసాగుతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సెక్రటరీ గారు ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ముఖ్యంగా ఈ సంక్రాంతిలో కొంత క్రౌడ్ కూడా పెరిగారు కదా, ఎలా వస్తున్నారు పబ్లిక్? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. చాలా క్రౌడ్ వస్తున్నది. మాది ఈసారి హైయెస్ట్ 73,000 వచ్చింది. ఇంకా ఎక్కువ వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ పర్ డే. సో ఇక్కడ పెద్దలు పిల్లలు చాలామంది వస్తున్నారు. ట్రైన్ దగ్గర మనకు చాలా క్రౌడ్ ఉంటున్నది. ఎంట్రన్స్ దగ్గర కూడా క్రౌడ్ ఉంటున్నది. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు చాలా సహకారం అందిస్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళు చేసే కృషి, వాళ్ళ హార్డ్ వర్క్ అయితే వెళ్ళకట్టలేంది. వాళ్ళ కోఆపరేషన్ లేకుంటే ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ కాదు. సో రోడ్డు మీద చాలా ఇబ్బంది, ఎంత పద్మవ్యూహంలోకి వచ్చినట్టు ఉంటుంది. కానీ ట్రాఫిక్ వల్ల డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు ఈజీగా రాగలుగుతున్నారు. ఈజీగా వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి అన్ని ఆనందించుకొని పోతున్నారు. ఓవరాల్గా అయితే ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా సందర్శకుల తాకిడి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే పెరిగింది. దాదాపు ప్రతిరోజు 73,000కు పైగా విజిటర్స్ వస్తున్నట్టయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా సందర్శకుల తాకిడి పెరుగుతుందని, ముఖ్యంగా పార్కింగ్ విషయంలో సొంత వాహనాల కంటే మెట్రో లాంటి ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తే ఆ ఇబ్బందులు తప్పుతాయని కూడా ఇక్కడ సొసైటీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ నుమాయిష్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ సైదుల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.